నమస్కారం అండి. మనము లీగల్ క్యాపిటల్ లా ఫర్మ్ నుండి మాట్లాడుతున్నాము. మన ముందు ప్రముఖ అడ్వకేట్ అయిన శ్వేత గారు ఉన్నారు. సో ఈరోజు మనము లే ఆఫ్స్ గురించి తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లే ఆఫ్స్ గూగుల్లో రీసెంట్గా లే ఆఫ్స్ జరిగాయి. అసలు ఎందుకు జరిగాయి అంటే నోటీస్ పీరియడ్ దానికి ముందు ఇచ్చారా ఏంటి, లేకుంటే నోటీస్ పీరియడ్ లేకుండానే లే ఆఫ్ చేశారా? This is an interesting question, Yamini. Most of the IT employees and మామూలుగా అడ్మినిస్ట్రేషన్ వైపు పనిచేసే వాళ్ళు హాస్పిటల్స్ కానీ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ ద లేబర్ లా, ఈ ఎంప్లాయ్మెంట్ టర్మినేషన్, లే ఆఫ్స్, వెదర్ దే విల్ బి గివెన్ ఎ ఛాన్స్ టు బి హర్డ్, నోటీస్ ఇస్తారా ముందే టర్మినేట్ చేసేటప్పుడు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. సో ఫస్ట్, యాజ్ పర్ ఇండియన్ లేబర్ లా ప్రకారం యూజువల్లీ ఎనీ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఏ ఎంప్లాయ్ అయినా మినిమంగా ఒక 3 months నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి దెర్ విల్ బీ ఏ 1 month నోటీస్ పీరియడ్ యూజువల్లీ. అయితే ఆ 1 month నోటీస్ పీరియడ్ ముందే వాళ్ళకి మీరు టర్మినేట్ అయిపోతారు, లేకపోతే మేము లే ఆఫ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము, సో యూ కెన్ బీ ఇన్ అ సర్చ్ ఆఫ్ అదర్ జాబ్ అని ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళని టర్మినేట్ చేయకుండా, యాక్చువల్లీ ఆల్ దోస్ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టండి, లా పక్కన పెట్టండి, బట్ దీస్ ఆర్ ది ఎథిక్స్. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు వచ్చేసి రేపటి నుంచి నువ్వు రానవసరం లేదు అని అంటే హీ షుడ్ బి గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు ఫైండ్ న్యూ జాబ్ కదా. ఓకే, సో యాక్చువల్లీ లే ఆఫ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలో మర్జ్ అయిపోయినప్పుడైనా, ఒక కంపెనీ డిజల్యూషన్కి వెళ్ళిపోయినప్పుడైనా, అలాంటప్పుడు యూజువల్లీ లే ఆఫ్స్ జరుగుతాయి. మొన్న గూగుల్లో ఎందుకు లే ఆఫ్స్ జరిగినాయి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని, వీ డోంట్ నీడ్ దిస్ వర్క్ మెన్ ఎనీ మోర్ ఇన్ దిస్ సెక్టర్, కాబట్టి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంప్లాయ్ చేసుకున్నాం కాబట్టి దీస్ పీపుల్ ఆర్ ఈ రిసోర్సెస్ నాట్ నీడెడ్ అని వాళ్ళు లే ఆఫ్స్ చేశారు. బట్ whereas coming to termination is different thing from layoff. టర్మినేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే వెన్ ఎట్ వర్క్ ప్లేస్ మీ పైన ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు, మీ ప్రొడక్టివిటీ బాగాలేదు అనుకున్నప్పుడు, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ మీ వల్ల జరిగింది అనుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు క్విట్ ద జాబ్ బికాస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్. ఈ 4-5 సినారియోస్లో యూజువల్లీ టర్మినేషన్ ఉంటుంది. బట్ టర్మినేషన్ ఎంప్లాయీని టర్మినేట్ చేసేటప్పుడు యూజువల్లీ ముందు ఆయనకు ఒక ఇంటర్నల్ కమిటీ ఉంటుందండి. దేనికైనా నోటీస్ అనేది సర్వ్ చేస్తారు. దే విల్ బి గివెన్ ఎ ఛాన్స్ టు హర్డ్. ఓకే, ఎప్పుడైనా అవతలి వ్యక్తికి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వినే ఛాన్స్ ఒకటైతే ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇస్తాడు. నీ ప్రొడక్టివిటీ బాగాలేదు, నువ్వు టార్గెట్స్ని రీచ్ అవ్వట్లేవు, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అండ్ హీ కెన్ గివ్ ఎన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ ద కంపెనీ, దే మే రీటరేట్. ఆ డెసిషన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని ఆయనను ఎంప్లాయ్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఇతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగలేదు అనుకుంటే దే మే టర్మినేట్ హిమ్, బట్ హీ విల్ బి గివెన్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్సెల్ఫ్, రిటర్న్ ఫార్మాట్లో అయినా ఓరల్ ఫార్మాట్లో అయినా, అండ్ హీ విల్ బి సర్వ్డ్ ఎ నోటీస్. ఇంకా మీరు ఇంకా 3 months ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ని బెంచ్ మీద ఉన్నారు అని అంటే దే మైట్ నాట్ హ్యావ్ బీన్ ద ప్రాజెక్ట్ ఇన్ దేర్ హ్యాండ్. ప్రాజెక్ట్ తన చేతుల్లో లేదు, సో ఆయనకి ఇప్పుడు ఏ పని లేదు, బెంచ్ మీద కంటిన్యూస్గా 3 months బెంచ్ మీద ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడికి భయం వేస్తూ ఉంటుంది. దే మే టర్మినేట్ మీ ఎట్ ఎనీ టైం. ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ రాకపోతే, రిసోర్సెస్ ఎక్సెస్ ఉన్నారు అని అంటే ఏ కంపెనీ అయినా ఊరికే కూర్చొని ఉండదు కదండి. టీసీఎస్ అండ్ ఆల్ కంపెనీస్ యూజువల్లీ టర్మినేషన్ అంత ఈజీగా ఉండదు. ఇఫ్ దే అబ్జార్బ్ సమ్ ఎంప్లాయ్, అంటిల్ అండ్ అన్లెస్ వాటిపైన ఏదైనా ఎక్స్ట్రా కంప్లైంట్స్ వస్తే తప్ప దే వోంట్ రిలీజ్ హిమ్ ఆర్ టర్మినేట్ హిమ్. దే ట్రై టు educate him on some other technology, they make use of him. But అన్ని కంపెనీస్ అట్లా కాదు. సో గూగుల్ అలానే చేసింది. కాగ్నిజెంట్ ఒక్క రోజులో 3,500 ఎంప్లాయీస్ని టర్మినేట్ చేసేసింది. సో కొంతమంది, చాలా మంది ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ అవేర్ అనమాట. మనని టర్మినేట్ చేసే అప్పుడు మనకు ఒక నోటీస్ ఇవ్వాలి. అండ్
ఆల్ ఆఫ్ సడన్ టర్మినేట్ చేస్తే అకార్డింగ్ టు ద కంపెనీ పాలసీస్ ఒక 6 months పే 1 year పే అన్న వాళ్ళకి ముందే ఇచ్చేసి టర్మినేట్ చేస్తారు. చాలా మందికి తెలియక దే లూజ్ ఆల్ దిస్ మనీ. లేబర్ కేసు వేసుకోవచ్చు, యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ కూడా ఇట్లాంటి కేసెస్ వేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ లా. సో పాపం తెలియక దే లూజ్ ఆల్ దోస్ మనీ అండ్ ఆపర్చునిటీ కూడా. ఆల్ ఆఫ్ ఎ సడన్ టర్మినేట్ చేస్తే ఎవరికైనా బాధే కదా. సో ఆల్ దిస్ షుడ్ బి నోన్. వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఆన్ దిస్ టర్మినేషన్ అండ్ ఆల్, సర్వింగ్ ద నోటీస్, గెటింగ్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ ద కంపెనీ, మీకు రావాల్సిన కంపెన్సేషన్. ఇలాంటివి ఏదైనా జరుగుతాయి, we can approach you. Yes, definitely. We do deal with such cases. Okay? Sure. Thank you so much for giving the most valuable information. Thank you. Thank you. Thank you.